ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి మీరు అర్థం చేసుకున్నారుగా. ఇందులో మనం నేర్చుకున్నది ఏంటి? పెద్దవాళ్ళని ఎగతాళన్నమాట చెయ్యకూడదు అని. గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. గురువైన వారు బుద్ధి చెప్పడానికి, దండించడానికి వాళ్ళకి అధికారము ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అన్నీ మన మంచికే అనుకోండి. స్వామి, సత్రానికి అటువైపు ఒకరు చనిపోయి ఉన్నారు. కృష్ణ పెద్ద వయసేం కాదు, 30-35 ఏళ్ళుంటాయి. మీరందరూ వెళ్ళి ఆడుకోండి. ఆశ్చర్యంగా ఉందే, నేల మీద పెట్టరు. అసలు ఇందులో అంత ముఖ్యమైనదేముందో చూద్దాం. వద్దు, చూడకూడదు. పక్కవారి వస్తువులు ఏదైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా చూడకూడదు. పెద్దవారిని, గురువుల్ని ఎలా గౌరవించాలో ఇప్పుడే నేను పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాను. నీకన్నా పిల్లలే నయం. ఆ మూటలో దాచి ఉంచిన దానికన్నా మనసులో ఆవిడ ఎక్కువ దాచుంచుకుంది. చూసావా, ఎవరో చచ్చిపోయారంటే ఆవిడ పరుగున వెళ్ళింది. దుఃఖాన్ని చూసి వేదన పడడానికి, సహాయం చేయడానికి మనసు. అటువంటి మనసు కోసం మనం వేడుకుందాం. ఒక మాట అడగనా అమ్మా? ఎవరినో వెతుకుతున్నారు కదా? కొడుకునే కదా? చిన్ని కృష్ణుడు మనసులో ఉన్నప్పుడు వేరే పిల్లలు కావాలా ఏంటి? బృందావనంలో పాడిన పాట తెలీదా? అక్కడ ఎందరో తల్లుల ముందు చిన్న పిల్లాడిలా పరిగెత్తలేదా? ప్రాధేయపడి పిలిస్తే పరుగున వస్తాడు చిన్ని కృష్ణుడు. ప్రాణాలతోనే ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు? పాపం. ఏమైందమ్మా? ఆవిడ జాగ్రత్తగా ఓ పక్కన కూర్చోపెట్టండి. మీరు మీ పని ఆపకండి. గిన్నె తీసుకుని వెనకరండి. రండి. తినమ్మా, తిను. తీసుకో, ఏడవకూడదు తల్లి. పోమ్మా, పో పో పో. మరేం పర్వాలేదు, మీరు ఇవ్వండి.
తలంపులు అలలు లాంటివి. అది మర్చిపోవడానికి దేవుని కృప కావాలి. ప్రత్యేకంగా చేదు అనుభవాల్ని మనసులో పెట్టుకొని బాధపడేవాళ్ళు మీరు ఎందుకు ఇలా ఒంటరయ్యారని మునుపు అందరూ ఈ మాట అడిగేవారు. మనసులో ఉన్నది చెప్పినందువల్ల కథసామి అని నాకు పేరొచ్చింది. రాజుల కుటుంబంలో పుట్టాను. నా పేరు వాసుదేవ్. నా తలరాత ఎలా మారిందో చూసారా? మా అమ్మ భాగ్యవతి కష్టపడి నన్ను పెంచారు. దిగులు పడకండి. ఆ దేవుని అనుగ్రహం మీకు ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇంత పెద్ద వర్షంలో కోనేరు దగ్గర ఎవరున్నారు? నువ్వు లోపలికి వెళ్ళి చూడు. దేవుడా, అయ్యా, ఏమిటి? ఎవరు? ఏమిటో చెప్పు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇదిగో ఇది పట్టుకో, నేను వెళ్ళి చూస్తాను. ఏమిటిది కృష్ణ? రండి. ధర్మకర్త గారు ఉన్నారా? అయ్యా, ఏంటి హఠాత్తుగా ఈ సమయంలో? ఇందాకనేగా కలుసుకున్నాం. ఈలోగా ఏమైంది? దేవాలయం అపవిత్రం అయిపోయింది. ఏంటి? రాకుండా ఉండగలనా? అపవిత్రమైందా? అవును, అపవిత్రం. గుడిలో కొంతకాలం నుంచి ఉంటోందే ఒక ముసలావిడ. ఆవిడ ఒక ముస్లిం. ఏంటి? ముస్లిమా? అవును, అక్కడ కోనేరు చావిడిలో నమాజ్ చేస్తోంది. ఇది చాలదా? ముస్లిం కాకపోతే అలా చేస్తుందా? రేపు గుడి తెరవడం కుదరదు. మైల శుద్ధి చెయ్యాలి. గుడిని శుద్ధి చేసి యాగం చెయ్యాలి. నిర్వాహకులకు తెలియకుండా మనం ఒక్కలమే ఈ పని ఎలా చేయగలం చెప్పండి? తీసుకోవాలి. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. వెంటనే పెద్దలతో మాట్లాడి నిర్ణయించుకోవాలి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఆ విషయం విన దగ్గర నుంచి ఒళ్ళంతా మండిపోతోంది. వంశపారంపర్యంగా పూజలు చేస్తున్న గుడేమైనా ఆట మైదానమా? ఇది తెలుసు కూడా అందరూ కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. కొలంలో మాత్రమా? గుడి లోపల కూడా వచ్చారు. గుడి లోపల ఆమె తిరగని చోటంటూ లేదు. తీర్థపాత్రను కూడా ముట్టుకున్నారు. అసలు ఆ మేనేజరు ఆవిడ పేరు అడిగి ఉండాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి కదయ్యా. ఆవిడికి అసలు భక్తి లేదని ఎవ్వరూ చెప్పరు. ఎంతో పవిత్రమైన ముఖం. గుడికొచ్చేవారిని కులం గోత్రం అడిగే ఆచారం మనలో లేదు కదా. ఆవిడ మోకరిల్లి దండం పెట్టుకోవడం చూసి మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆడవాళ్ళు అలాగేగా దండం పెట్టుకుంటారు. వివరం తెలియకుండా మాట్లాడకండి. రాఘవ, నువ్విలారా. కోనేటి దగ్గరేగా చూశానని చెప్పావు. ఆ కోనేట్లోనే ఆవిడ తోసేసి చంపేసి ఉండొచ్చు కదా. జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా? ఆదవా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది. నీకే నువ్వు చెప్తావులే. ఇలా చూడు, నువ్వు వెళ్ళి వాళ్ళ మసీదులోకి వెళ్ళి కూర్చోగలవా? వెళ్తే కొట్టి తరిమేస్తారు. ఏ కళ్యాణం దగ్గరకు అన్నదానం దగ్గరకు వచ్చుంటే పర్వాలేదు. ఇది అన్యాయం. ఇది పవిత్రమైన స్థలం కదా. నేనేమంటానంటే తను ముస్లిమో కాదో ముందు మనం తెలుసుకుందాం. నువ్వు కూడా చూసావు కదా, తెలీలే? అరే మీరు ఊరుకోండి. అందరికీ అనుమానం వచ్చింది కాబట్టి ఆవిడ్ని పిలిచి విషయం ఏంటో కనుక్కుందాం. ముస్లిమేనా అని ముందు తెలుసుకుందాం, ఆ తర్వాత నిర్ణయిద్దాం. వాసు, నువ్వు వెళ్ళి ఆవిడ్ని ఇక్కడికి తీసుకురా. అలాగే.